భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అతి త్వరలో పెళ్లిపీట లెక్కనుంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 22న సింధు దత్తసాయి ఒక్కటి కానున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైభవంగా వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సింధు తండ్రి రమణ చెప్పారు. భారత బ్యాడ్మింటన్లో ఎన్నో చారిత్రక విజయాలతో సత్తా చాటిన సింధుకు కాబోయే వరుడు ఎవరు అని ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు. వెంకట దత్తసాయిది హైదరాబాదే. లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిప్లొమా చేసిన సాయి తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు. వెంకట దత్తసాయి ఐపీఎల్ టీమ్స్ కు పనిచేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకటైన జేఎస్డబ్ల్యూ సంస్థకు సాయి ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఫైనాన్స్ సెక్టార్లో బీబీఏ చేయడంతో ఐపీఎల్ టీమ్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే అవకాశం వచ్చిందని సాయి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకొచ్చాడు. 2019 నుంచి సోర్ యాపిల్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న సాయి పోసిడెక్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాగా సింధు పెళ్లి తర్వాత కూడా బ్యాడ్మింటన్ కెరియర్ కొనసాగించనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుంది. అందుకే డిసెంబర్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామని ఆమె తండ్రి పివి రమణ చెప్పారు. సింధు దాదాపు 2 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలుచుకుంది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. గత 10 ఏళ్లుగా బ్యాడ్మింటన్లో తనదైన ముద్ర వేసిన పివి సింధు 2016 రియో ఒలింపిక్స్ లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు నెగ్గింది. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచింది. 2017, 2018 ప్రపంచ ఛాంపియన్షిప్లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు నెగ్గింది. ఓవరాల్ గా 5 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 5 పతకాలు గెలిచింది. 2024 ఒలింపిక్స్ లో మెడల్ సాధించడంలో నిరాశపరిచిన సింధు వచ్చే సీజన్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.